హాయ్ అండి, నమస్తే. ఎలాంటి పిండి వాడకుండా రవ్వతో క్యారెట్ బ్రెడ్ని చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఇది కేక్ లాగే ఉంటుంది, కాకపోతే మనం తయారు చేసే దీన్ని బ్రెడ్ ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని బ్రెడ్ అని పిలుస్తాము. మరి దీన్ని ఎలా తయారు చేయాలనేది చూసేద్దామా. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు వేస్తున్నాను. దాంతోపాటుగా అరకప్పు రిఫైన్డ్ ఆయిల్, అలాగే 1 కప్పు పొడి చేసుకున్న పంచదార, దీంతో పాటుగా 1 కప్పు తురుముకున్న క్యారెట్ని వేస్తున్నాను. ఈ క్యారెట్లో కొంచెం క్యారెట్ని పక్కన పెడుతున్నాను, దీన్ని గార్నిషింగ్ కోసం వాడుకుంటాను. క్యారెట్ వేసాక 1 టీ స్పూన్ ఎండు అల్లం పొడి, అలాగే 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1 టీ స్పూన్ యాలకుల పొడి, వీటితో పాటుగా జాజికాయని కొంచెంగా దీంట్లో తురిమి వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేస్తే చాలా ఘాటు ఉంటుంది, ఇది కేక్ టేస్ట్ అంతా కూడా మారిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుక్కున్న కొన్ని డ్రై నట్స్ని వేస్తున్నాను. అలాగే డ్రై నట్స్ నుంచి కొన్నింటిని గార్నిషింగ్ కోసం పక్కన పెడుతున్నాను. అలాగే టూటీ ఫ్రూటీని కూడా వేసాను. ఇందులో కొంచెం మైదా వేసి కోట్ చేసి పెట్టుంచాను. దీంట్లో నుంచి కూడా కొంచెం పక్కన తీసి పెట్టాను. ఇప్పుడు తీసిన వాటిని అన్నింటిని కూడా మిక్స్ చేసి పక్కన పెట్టిన తర్వాత ఈ మిక్సింగ్ బౌల్లో ఉన్న పదార్థాలన్నీ కూడా ఒకసారి కలుపుకొని ఇందులోకి 2 కప్పుల రవ్వ వేస్తున్నాను. ఈ రవ్వ మీరు సన్నగా ఉన్నది తీసుకున్నట్లయితే పర్లేదు, కొంచెం లావుగా ఉంటే మాత్రం మిక్సీ పట్టి వేసుకోవాలి. రవ్వ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఇందులోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు 1/2 కప్పు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు దీన్ని పక్కన పెట్టేసేయాలి. అరగంట తర్వాత మీకు దీన్ని చూపిస్తాను, చూడండి బాగా గట్టిపడిపోయింది. ఇప్పుడు ఇందులోకి మరో 1/2 కప్పు పాలను వేసి మళ్ళీ ఒకసారి బాగా దీన్ని కలుపుకోవాలి. రవ్వతో చేసుకునే బ్యాటర్ని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి వీటి మీద కొంచెం పాలను వేసి మొత్తం మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కలపాల్సిన అవసరం ఏమీ లేదు. మనం వేసిన పౌడర్లంతా కూడా ఈ పిండిలో కలిసే విధంగా కలిపితే సరిపోతుంది. ఇలా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసిన తర్వాత దీన్ని కలిపేటప్పుడు చూసారు కదా, ఇది చక్కగా పొంగుతుంది, బుడగలుగా వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని బ్రెడ్ టిన్లోకి వేస్తున్నాను. ఇది నాన్ స్టిక్ కాబట్టి దీనికి నూనె ఏమి కోట్ చేయలేదు. ఒకవేళ మీరు అల్యూమినియం వాడినట్లయితే కొంచెం నూనెని అప్లై చేయండి. అలాగే ఈ బ్యాటర్ పైన మనం గార్నిషింగ్ కోసం పక్కన ఉంచిన వాటిని పైన చల్లుతున్నాను. అలాగే మిగిలిన పిండిని మరో దాంట్లో ఇలా వేసుకుని దీన్ని కూడా ఇలా గార్నిషింగ్ చేసి 180 degreesకి ప్రీహీట్ చేసిన ఓవెన్లో ఈ రెండింటిని కూడా ఇలాగ నేను స్టాండ్ పెట్టి పైన ఒకటి కింద ఒకటి పెట్టేసి రెండింటికి గాను 46 నిమిషాల పాటు బేక్ అవ్వడానికి ఉంచాను. 46 నిమిషాల తర్వాత ఈ బ్రెడ్ టీన్లో వేసింది, అలాగే కేక్ టీన్లో వేసింది, రెండూ కూడా చక్కగా బేక్ అయిపోయాయి. వీటిని ఓవెన్లోంచి బయటికి తీసి వీటి మీద పొడి క్లాత్ని వేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాతే రిమూవ్ చేసుకోవాలి. కనీసం ఒక అరగంట అయినా కూడా దీన్ని ఉంచాలి. ఇలా చక్కగా బేక్ అయ్యాయని ఒకసారి చూపిస్తున్నాను. ఇలా చూపించిన తర్వాత వీటి మీద క్లాత్ వేసేసి ఒక అరగంట పాటు పక్కన ఉంచేసాను. ఇవి అరగంటకి ఏమి పూర్తిగా చల్లారిపోవు, కానీ డిమోల్డ్ చేసుకోవడానికి వీలుగా చల్లారుతాయి. ఇప్పుడు ఇలా అరగంట తర్వాత ఈ టిన్లో మీకు తీసి చూపిస్తున్నాను ఎంత చక్కగా బేక్ అయిందో కదా. ఇప్పుడు బ్రెడ్ టిన్లో ఉండేది కూడా రిమూవ్ చేస్తాను. ఎప్పుడు కేక్ డిమోల్డ్ చేయాలన్నా కూడా సైడ్స్ ఒకసారి చాక్తో ఈ విధంగా లూజ్ చేసిన తర్వాతే డిమోల్డ్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ టిన్ని కూడా నేను సైడ్స్ ఒకసారి లూజ్ చేసిన తర్వాతే దీన్ని ఈ విధంగా డిమోల్డ్ చేశాను. చూసారు కదా ఎంత చక్కగా ఇది తయారైపోయిందో. ఇప్పుడు దీన్ని ఒకసారి కట్ చేసి చూపిస్తాను. రవ్వతో చేసింది కాబట్టి చాలా మెత్తగా ఉంటుంది, అసలు తునిగిపోతుంది కూడా. చక్కగా దీన్ని మనం ఇది వేడి మీద కాకుండా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎలాంటి పిండి వాడకుండా రవ్వతో క్యారెట్ బ్రెడ్ని తయారు చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అనేది కమెంట్ చేసి చెప్పండి. ఈ రోజుకైతే ఇంతే వీడియో. మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను. అంతవరకు నమస్తే. మీకు దీని గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.